విజయ్ ప్రభుత్వం ఎప్పటికైనా కూలిపోతుంది. ఈ స్టేట్మెంట్ స్టాలిన్ నుంచి పదే పదే ఎందుకు వస్తోంది? సరే, అది పక్కన పెడదాం. విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరిగిందట. ఒక్కో టీవీకి ఎమ్మెల్యేకి కోట్లకి కోట్ల ఆఫర్ చేశారట. వరుస అరెస్టులు జరుగుతున్నాయి అక్కడ. సో ఏ క్షణాన్నైనా విజయ్ సర్కార్ కూలిపోతుందంటూ స్టాలిన్ పెడుతున్న డాట్స్ అన్నీ కలిపి చూస్తే ఓ పెద్ద పిక్చరే కనిపిస్తోంది. ఇంతకీ ఎగ్జాక్ట్గా ఏం జరిగింది? దానికి కౌంటర్గా సీఎం విజయ్ యాక్షన్ ప్లాన్ ఏంటి? కంప్లీట్ డీటెయిల్గా చూద్దాం. ప్రజలు తీర్పిచ్చారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అయినా విజయ్ ప్రభుత్వంపై కుట్రలు ఆగడం లేదు. విజయ్ ని ప్రశాంతంగా పని చేసుకునివ్వడం లేదు. దళపతి కుర్చీని లాగేయడానికి ఎప్పటికప్పుడు ప్లాన్లు జరుగుతూనే ఉన్నాయి. ఇది తమిళనాడు జరుగుతోన్న బిగ్ డిబేట్. తమిళనాడు గద్దెపై 6 దశాబ్దాల పాటు సాగిన 2 పెద్ద పార్టీల ఆధిపత్యాన్ని కాదని దళపతి విజయ్ ముఖ్యమంత్రి అవడం చాలా మందికి ఇంకా జీర్ణం కానట్టుంది. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి ఒంటరిగా పూర్తి మెజారిటీ లేకపోవడం ప్రత్యర్థులకు ఆయుధమైంది. అందుకే కూటమిలో ఉన్న 15 మంది ఎమ్మెల్యేలతో ఒకేసారి రాజీనామాలు చేయించి విజయ్ సర్కార్ను కూల్చేయాలని కొందరు తెర వెనుక కథ నడిపారనే ఆరోపణలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే కృష్ణగిరి జిల్లా ఉత్తంగరై ఎమ్మెల్యే ఎలయ రాజాకు ఏకంగా 35 కోట్ల రూపాయలు ఆశ చూపారనే వార్త సంచలనం రేపుతోంది. స్పీకర్ ప్రభాకర్ పై అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వాల్సిందిగా ఐపీడీఎస్ కన్సల్టెన్సీ సంస్థకు చెందిన ఒక వ్యక్తి తనపై ఒత్తిడి తెచ్చారని స్వయంగా కంప్లైంట్ ఇచ్చారు ఎలయరాజా. ఒకవేళ ఈ ఆఫర్ను కాదంటే తనను తన కుటుంబాన్ని చంపేస్తామని నిందితులు బెదిరించారన్నారు ఆ ఎమ్మెల్యే. ఎలయరాజా కంప్లైంట్ తో పోలీసులు యాక్షన్లోకి దిగారు. ఎమ్మెల్యేతో బేరసారాలు సాగించి బెదిరింపులకు దిగిన యూట్యూబర్ తిరునా ఉక్కరసను చెన్నై పోలీసులు పట్టుకున్నారు. అతను నోరు విప్పడంతో ఈ కథ కరూరుకు చేరింది. అక్కడ శక్తి మెస్ నడుపుతోన్న కార్తిక్, రమేష్ అనే 2 డీఎంకే కార్యకర్తలను, వీరితో పాటు నరేష్, త్యాగరాజన్, కృష్ణన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి ఇళ్లలో జరిగిన తనిఖీల్లో కట్టల కొద్దీ నోట్లు బయటపడ్డంతో దర్యాప్తు అధికారులు సైతం విస్తుపోయారు. ఈ కథ ఇక్కడితో ఆగలేదు. దొరికిన డీఎంకే కార్యకర్తలిద్దరూ ఆ పార్టీ అగ్రనేత, మాజీ మంత్రి సెంథిల్ బాలాజీకి కుడి భుజం లాంటివారని తేలింది. ఆయన ఆర్థిక లావాదేవీలన్నీ వీళ్లే చూసుకుంటారనేది తాజా సమాచారం. టీవీకే మంత్రి నిర్మల్ కుమార్ ఒక రోజు ముందే చెప్పినట్లుగా ఈ మొత్తం నాటకానికి సూత్రధారి సెంథిల్ బాలాజీయే అనే అనుమానాలకు ఈ అరెస్టులు బలాన్నిస్తున్నాయి. ప్రస్తుతం కస్టడీలో ఉన్న 4 ఇచ్చే వాంగ్మూలం ఆధారంగా త్వరలోనే సెంథిల్ బాలాజీ చుట్టూ ఉచ్చు బిగుసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అంతేకాదు 35 కోట్ల రూపాయల ఆఫర్ వెనుక మాజీ మంత్రి సెంథిల్ బాలాజీతో పాటు అతని సోదరుడు అశోక్ కుమార్ పైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరి కనుసన్నల్లోనే ఆ ఆపరేషన్ జరిగినట్టు నిఘా వర్గాల ప్రాథమిక దర్యాప్తులో ఆధారాలు దొరికాయి. తనపై జరుగుతున్న ఈ దాడులను విజయ్ ఊరికే చూస్తూ కూర్చోలేదు. మరో 5 నెలల తర్వాతైనా అసెంబ్లీలో బలపరీక్ష రాదని గ్యారంటీ లేదు. కాబట్టి ఈలోపే ప్రత్యర్థుల ఆట కట్టించాలని నిర్ణయించుకున్నారు. అందుకే బుధవారం నాడు మిత్రపక్షాలతో అత్యవసరంగా భేటీ అయ్యారు. టీవీకే ప్రధాన కార్యదర్శి బుస్సి ఆనంద్, ప్రచారకర్త ఆదవ్ అర్జున స్వయంగా వెళ్లి కాంగ్రెస్, వీసీకే, ఐయుఎంఎల్, ఎండీఎంకే అధినేతలను ఆహ్వానించారు. ఈ సమావేశంలోనే విజయ్ తన కూటమికి ఒక పేరును పెట్టబోతున్నారు. రాష్ట్ర హక్కుల కోసం కేంద్రంతో బలంగా పోరాడేందుకు, జల వివాదం వ్యవహారంలో పక్క రాష్ట్రాల వ్యూహాలకు చెక్ పెట్టడానికి, త్వరలో జరగనున్న అసెంబ్లీ బై ఎలక్షన్లు, మున్సిపల్ ఎలక్షన్లు, 2029లో జరగనున్న లోక్సభ ఎన్నికలను ఎదుర్కోవడానికి టీవీకేకు బలమైన కూటమి అవసరం. ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఎలాంటి ఆటుపోట్లు లేకుండా కొనసాగించడానికి మిత్రపక్షాల మద్దతు అవసరం. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మిత్రపక్షాలతో ఈ మీటింగ్ పెట్టారు సీఎం విజయ్. మరోవైపు డీఎంకే అధినేత స్టాలిన్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇంత రచ్చ జరుగుతున్నా సరే విజయ్ ప్రభుత్వం ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చని, మళ్లీ ఎన్నికలు రావడం ఖాయమని తమ కార్యకర్తలకు చెప్తున్నారు. ఓవరాల్ గా తమిళ పాలిటిక్స్ ఇప్పటికీ ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలాగే నడుస్తున్నాయి.